భూకంపం వచ్చింది అన్నారు. ఇక్కడ అయిందా అట్లా? భయం కాలే, నాకేం భయం కాలే. ఉండే వరకు ఇట్లా ఎవరో రాస్తాను, నాకు కుర్చీ అనుకుంటున్నా. లేచి నిలబడ్డానే, ఏమో కుర్చీ దాకా దూరుతానని. కుర్చీలో కూర్చున్నానే, మా అమ్మయ్య ఈ కుర్చీలో కూర్చున్నాడు, నేను ఈ కుర్చీలో కూర్చున్నా. అయ్యో ఎవరో తాకుతాను అనుకున్నా. ఇట్లా కూర్చుంటే ఒకసారి అయితే కుక్కను పిల్లో ఏదో అనుకున్నాం. అనుకో కిందికి వింటుంటే ఇక్కడ ఏం లేదు. ఇలా కూర్చొని లేదా లేచి ఆడ చూసినా దొరికిన కుక్కలు ఉన్నాయా, పాములు ఉన్నాయా, ఏముంది మరి ఇక్కడ ఎట్లా వచ్చింది తప్పుడు. మనిషి పిల్లగాడు వచ్చి భూకంపం వచ్చిందని చెప్పి పర్వతం కదా, అక్కడ పవర్ అయితే కావచ్చులని అప్పుడు అనుకుంటాం. మళ్ళీ కదిలి ఇచ్చిందనే కట్టెతో తీసుకురమ్మన్నారు, కట్టెతో నటి చూసి బిడ్డంతా ఖరాబ్ అయింది. ఏంది ఇదంతా పాలు వేసే పిల్లగాడు ఏం భూకంపం వచ్చింది అయితే కావచ్చు అనుకుంటుంది. అయితే ఇక టీవీలో అంతా చెప్పారు కదా. ఆయన వచ్చే వరకు ఏంటి బాబు మీరు బాగా కదులుతుంది అది ఇదంటే టీవీలో చెప్పడానికి అప్పుడే కావచ్చు. పిండి డబ్బా కింద పడ్డది, ఇక అరిగే లావట్టింది కిలో వేయండు. మరి నేను మా మారుతి ఇద్దరం గిడ కూర్చున్నాను. ఆయన అరుగు వెనుక మరి చూసాను. నేను ఇంట్లో సప్పుడైంది, ఇతల అరుగు ఊగుతుంది. అయ్యో మారుతికి చూడు అని అంటే అయ్యో అమ్మ భూమి కాలుతా అన్నట్టున్నదేమే అని అన్నాడు. 30-40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద వచ్చింది. బంగాళ డబ్బాలన్నీ కింద పడ్డాయి. వచ్చింది సాయంత్రం 9 గంటలకు వచ్చింది. 76లో నేను గొర్రెకాడ మా ఇంటి వెనుక గొర్రెను పడకలు పెట్టి అప్పుడు గొర్రె ఉండే అక్కడ వండుకున్న మంచంలో అని చప్పుడు వచ్చింది. ఒక